హాయ్ అండి, ఇది సండే వ్లాగ్ అనమాట. ఆఫ్టర్నూన్ నుంచి ఈవినింగ్ వరకు నేను ఏమేమి పనులు చేశానో మీకు చూపిస్తాను. ఫస్ట్ అయితే ఇక్కడ మిల్ మేకర్ క్యాప్సికమ్ కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. దానికోసం ముందుగా స్క్రీన్ మీద కనిపించినవన్నీ మిక్సీ పట్టుకోవాలి. తర్వాత ఒక ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకుని మిల్ మేకర్ అనేది కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత దాన్ని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. అదే ప్యాన్లో ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని మళ్ళీ దీంట్లో తాలింపు వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి, ఆనియన్స్ వేసుకొని ఆనియన్స్ పింకిష్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత వీటిలో కొంచెం పసుపు అనేది యాడ్ చేసుకోవాలి. పసుపు యాడ్ చేసుకున్న తర్వాత దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లో కొంచెం కర్రీ లీవ్స్ వేసుకోవాలి. తర్వాత ఫ్రెష్గా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. కరివేపాకు వేసుకుంటే స్మెల్ అనేది బాగా వస్తుంది. ఉంటే తప్పకుండా వేసుకోండి. తర్వాత క్యాప్సికమ్ని పెద్ద పెద్ద పీసెస్గా కట్ చేసుకుని వేసుకోండి. దీంట్లో వాటర్ యాడ్ చేస్తాం కాబట్టి ఉడకదనే టెన్షన్, పచ్చివాసన వస్తుందనే టెన్షన్ అయితే ఏముండదు. దీంట్లో కర్రీకి సరిపడా సాల్ట్ అనేది వేసుకుని బాగా మూత పెట్టుకుని మగ్గించుకోవాలి. ఇలా మగ్గిన తర్వాత దీంట్లో ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న మిల్ మేకర్ కూడా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టుకుని 2 minutes మగ్గించుకోవాలి. దీంట్లో మీ స్పైసెస్కి సరిపడా కారం అనేది వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకున్న తర్వాత ముందుగా మనం మిక్సీ పట్టుకున్న పేస్ట్ కూడా వేసేసుకోవాలి. తర్వాత మిక్సీ జార్లో వాటర్ వేసి ఆ రిమైనింగ్ వాటర్ కూడా దీంట్లోకి యాడ్ చేసేసుకోవాలి. యాడ్ చేసుకుంటూ ఇంకా వాటర్ అనేది పడితే కనుక మీ కన్సిస్టెన్సీకి మీ కర్రీకి సరిపడా వాటర్ కూడా యాడ్ చేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని కుక్ చేసుకోండి. ఇది ఒక 2 to 5 minutes కుక్ చేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా, వాటర్ అన్ని పీల్చుకుని మిల్ మేకర్ క్యాప్సికమ్ మిల్ మేకర్ అనేది వాటర్ పీల్చుకుంటుంది. క్యాప్సికమ్ వాటర్తో మగ్గిపోయిందనమాట. తర్వాత టేస్ట్ అనేది చూసుకుని కొంచెం దగ్గర పడినివ్వండి. ఆయిల్ పైకి వచ్చేంత వరకు కుక్ చేసుకుంటే సరిపోతుంది. అంతే మన క్యాప్సికమ్ మిల్ మేకర్ కర్రీ అనేది రెడీ అయిపోతుంది. ఇక్కడ పిల్లల్ని నేను సండే కదా టీవీ, ఫోన్ అనేది ఏమి ఇవ్వను. చక్కగా వాళ్ళకి నచ్చిన గేమ్ ఏదో ఒకటి ఆడుకోమని చెప్తాను. అప్పుడప్పుడు నేను వెళ్తాను, కొట్టుకుంటూ ఉంటారు. అప్పుడప్పుడు నేను వెళ్ళి వాటికి బేసిక్స్ అనేది చెప్తాను. ఈ మధ్య నేను నేర్పిస్తున్నాను కాబట్టి బేసిక్స్ అనేవి నేర్పిస్తున్నాను. వాటి పేర్లు, వాటిలో ఎన్ని స్క్వేర్స్ ఉంటాయి, ఏది ఎలా వెళ్తుంది అనేది ఇప్పుడిప్పుడే నేర్పిస్తున్నాను. వాళ్ళంత పర్ఫెక్ట్గా ఆడకపోయినా కూడా నన్ను అడుగుతారు. ఈడికాయ చనిపోయింది, ఈడికాయ చచ్చిపోయింది అని కొట్టుకుంటూ ఉంటారనమాట. నేను చంపేశాను అని. ఏదో ఒకటి వాళ్ళ టైంపాస్ అవుతుంది కదా. అలా కాకుండా నేను కిచెన్లో కూడా వాళ్ళతో ఏదో ఒక పని చేపిస్తూ ఉంటాను. ఇక్కడ పొద్దున్నే నేను నానబెట్టాను. వాటిలో వాటర్ వేసేసి కుక్కర్లో పెట్టి విజిల్స్ తీయించుకుంటున్నాను. ఈ లోపల నేను అంట్లనే సర్దుకుంటున్నాను. అంట్లు సర్దుకునేటప్పుడు వాళ్ళని కూడా హెల్ప్ చేయమంటాను. అందించడానికి స్పూన్స్ అవన్నీ ఒక బాక్స్లో వేయమంటాను. ఇవి ఇలా చిన్న చిన్న పనులు చెప్తూ ఉంటాను. నేను వంట చేసేటప్పుడు చపాతీ కానీ దోశ కానీ వేసేటప్పుడు మా పెద్ద బాబు అయితే హెల్ప్ చేస్తూ ఉంటాడు. ఇంకా ఒక పక్క అలసందలు ఫ్రై చేస్తున్నాను, ఒక పక్క టీ కూడా పెట్టేస్తున్నాను. అలసందలు అందరూ ఫ్రై చేసేలాగానే నేను ఫ్రై చేస్తాను. ఈ విధంగా పోపు పెట్టేసుకొని వాటిని వేసేసుకుంటాను. దీంట్లోకి టేస్ట్కి సరిపడా ఉప్పు, కారం వేసేస్తాను. 2 నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత లాస్ట్లో కొంచెం కొబ్బరి పొడి వేస్తాను అంతే. ఇంకా ఈవినింగ్ స్నాక్స్ లాగా అనమాట. అప్పుడప్పుడు వారానికి 2 సార్లు అయినా ఈ విధంగా అలసందలు, రాజ్మా, అలాగే శనగలు ఇట్లాంటివి ఇస్తూ ఉంటే హెల్త్కి చాలా మంచిది. ఇలా ఈవినింగ్ టైం ఇస్తూ ఉండండి. ఈ విధంగా కొబ్బరి కూడా వేసేసుకొని బాగా మిక్స్ చేసుకుంటే మనకి అనేది రెడీ అయిపోతుంది. అంతేనండి ఈరోజు వ్లాగు. మీకు నచ్చింది అనుకుంటున్నాను. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. సబ్స్క్రైబ్ చేసుకోండి.